నువ్వు ఏమంటున్నావు ఇక్కడ దరఖాస్తులు పెట్టుకో అన్నట ఎవరు ఒంటరి మహిళలు దూదేకుల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫకీర్లు దరఖాస్తులు పెట్టుకో అన్నట మరి మొన్న 2025లోనే కదా ప్రతి మనిషి కులము గోత్రము నక్షత్రము ఆదాయము అన్ని లెక్కలు నీ దగ్గర ఉన్నాయి కదా అన్ని లెక్కలు సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు నీ టేబుల్ ముంగటనే ఉన్నాయి కదా ఏ ముస్లిం ఒంటరి మహిళ ఏ ముస్లింకు ఏం లేదు ఏ ముస్లిం బతికెట్లుందో నీ టేబుల్ ముంగట లెక్క ఉంది కదా ఆ లెక్క తీసి ఇవ్వచ్చు కదా ఈ దరఖాస్తుల దుకాణం ఏంది మళ్ళా ఈ దరఖాస్తుల దుకాణం ఏంది నువ్వు మోసం చేయడానికి నువ్వు బీసీ ముస్లింలను మోసం చేయడానికి ఈ డ్రామా ఆడతావు నువ్వు ఇంకొకటి ఏమీ లేదు అందుకోసమే ముస్లిం भाइयों बहनों ये कांग्रेस पार्टी आपको और एक बार धोखा देने के लिए ये 2 स्कीम क्या है वो स्कीम्स लेके आया इंदिरम्मा माइनॉरिटी महिला योजना रेवंत अन्ना का सहारा मिस्किन के लिए కింద ఫకీర్ దూదేకుల వర్గాలకు మోపేళ్ళు అంటే లూనాలు మీరు మోజు బండ్లు అమ్ముకోర్రి మీరు మోజు బండ్లు పెట్టుకోర్రి ఉల్లిగడ్డలు అమ్ముకోర్రి పండ్లు అమ్ముకోర్రి చెప్పుల షాపు కాడ ఉండుర్రి పంచర్ షాపులు పెట్టుకోరు ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ విధానం ఏ ఒక్క ముస్లిం కన్నా ఈ ఇక్కడ ఏది కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఒక ముస్లిం కాంట్రాక్టర్కి ఒక ప్యాకేజ్ ఇచ్చినావా చూపెట్టు ఒక ముస్లిం కాంట్రాక్టర్కి ఈ మన ప్రభుత్వ స్కీమ్లలో ఏ స్కీమ్లో అతని కాంట్రాక్ట్ ఇచ్చినావు చూపెట్టు ఒక ముస్లిం కాంట్రాక్టర్ని తయారు చేసినావా కనీసం ముస్లిం మంత్రి లేడు ముస్లిం మంత్రి లేనటువంటి ఏకైక ఇప్పుడు పెడతా ప్రభుత్వం మనది తెలంగాణ ఈ విషయంలోనే ఇప్పుడు పెడతానంటు నిన్న ప్రకటించిండు ముస్లిం మంత్రిని పెడతాడు ఇప్పుడు ఎందుకు ఓట్లున్నాయి కదా ఓట్లున్నాయి కాబట్టి పెడతానటువంటి డ్రామా ఇదంతా ये नाटक नहीं चलेगा रेवंत जी